మై పీపుల్ పెరిష్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. చాలా ఫేమస్ వర్డ్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మై పీపుల్ పెరిష్. తెలివి లేక నా ప్రజలు నశించిపోతున్నారు. తెలివి లేక నా ప్రజలు నశించిపోతున్నారు. ఏం చేయాలో తెలియట్లే, ఏం జరిగించాలో తెలియట్లే, ఎలా బ్రతకాలో తెలియట్లే. దేవుడు వాక్యంలో దేవుడు తెలియజేస్తాడు, నీవు నడవలసిన త్రోవని నీకు నేర్పిస్తాను, నీకు తెలియజేస్తాను. నన్ను అడుగు, ఆస్క్, నన్ను అడుగు, నేను తెలియజేస్తాను. నన్ను అడుగు, నేను కనబరుస్తాను. నన్ను అడుగు, నేను జరిగిస్తాను. నన్ను అడుగు, నేను ఇస్తాను. దేవుడు వాక్యంలో స్పష్టంగా తెలియజేయబడుతుంది. యూ హ్యావ్ టు ఆస్క్. టుడే ఐమ్ ఆస్కింగ్ యూ, డూ యూ హ్యావ్ ద నాలెడ్జ్ టు ప్రిపేర్? సిద్ధపడటానికి ఎరిగి ఉన్నారా? ఎరిగి ఉండాలన్నప్పుడు, ఒక వ్యక్తి జీవితంలో ఎరిగి ఉండాలి అన్నప్పుడు 3 విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలంట. ప్రతి విశ్వాసి 3 విషయాలని ఎరిగి ఉండాలి. ఈరోజు మీ జీవితంలో ఈ 3 ఎరిగి ఉన్నారో చూడండి, దేవుడు తన కార్యాలని మీ జీవితంలో జరిగిస్తానికి. ఏంటి ఆ 3 విషయాలు? 1, నీ దేవుడు ఎవరో ఎరిగి ఉండాలి. నీ దేవుడు ఎవరు ఎరిగి ఉండాలి. ఈరోజు దేవుడిని ఎరుగుతా ఎలాగా? దేవునితో నడవాలి. దేవునితో నడిచే జీవితాన్ని బట్టి దేవుడు ఎవరో తెలుసుకుంటాం. దేవునితో నడిచేటప్పుడు దేవుని స్వభావం ఏంటో గ్రహిస్తాం. దేవునితో నడిచేటప్పుడు యూ విల్ నో గాడ్ పర్సనల్లీ. బైబిల్లో చూస్తాం, దట్ ఐ మే నో యూ మోర్ అంటాడు పౌలు. నేను అధికంగా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశగా ఉందయ్యా. ఆ వర్డ్ చూసేటప్పుడు హీ వాంట్స్ టు నో హిమ్ డీప్లీ, ఇంటిమేసీ. ఒక భర్త భార్యని తెలిసిన రీతిగా, భార్య భర్తను తెలుసుకున్న రీతిగా అలాంటి ఇంటిమేసీ తెలుసుకోవాలి. అలాంటి ఇంటిమేసీ కలిగి ఉండాలి.